ఏ శుభకార్యానికైనా శుభారంభం నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసిన తర్వాత విభిన్నమైనటువంటి వాదనలు, భిన్న కోణాలు కూడా బయటకు వస్తున్నాయి. రవికి సామాన్య ప్రజల నుంచి మద్దతు లభిస్తోంది. ఎట్ ద సేమ్ టైం ఆయన కేసుని మేము ఉచితంగా వాదిస్తాము అని చెప్తున్నటువంటి అడ్వకేట్ల నెంబర్ కూడా పెరుగుతోంది. మరి పర్టికులర్గా అటు ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచే ఇంత పెద్ద అపోజ్ అనేది ఎందుకు వస్తుంది? యాక్చువల్గా అరెస్ట్కి సంబంధించి బోల్డ్ అన్ని వెలికి రాని నిజాలు ఎన్నో ఉన్నాయనేటువంటి వాదన కూడా ఉంది. మనతో పాటుగా ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ కాంపెల్లి ఉదయకాంత్ గారు. నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ గుడ్ మేడం. మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్ అండి. సో రవి అరెస్ట్ తర్వాత వినిపిస్తున్నటువంటి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉన్నాయి. అన్నీ కాంట్రాస్ట్గా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం పబ్లిక్ నుంచి ఒక రాబిన్ హుడ్ అనేటువంటి ఒక ఇమేజ్ అనేది కూడా కనిపిస్తుంది. ఆయనకే మా మద్దతు అనేది. బట్ ఎట్ ద సేమ్ టైం ఆయన ఎన్కౌంటర్ చెయ్యాలి అనేటువంటి ప్రొడ్యూసర్ల వాదన కూడా వినిపిస్తుంది. ఏంటి ఇన్ని రకాల భిన్న కోణాలు ఇంతకుముందు ఎక్కడా ఎప్పుడు కనిపించని కనిపిస్తున్నాయి ఎందుకు? సర్టన్లీ ఎస్ మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఒక గుడ్ టాపిక్ తీసుకున్నారు అండ్ మీ ఇంటర్వ్యూస్ అంటే కూడా నాకు చాలా ఇష్టం. ఐ రియల్లీ అడ్మైర్ యువర్ ఇంటర్వ్యూస్ అండ్ ఒక మంచి టాపిక్ మీద మీతో నేను పార్టిసిపేట్ చేయడం ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఏంటంటే మేడం, మంచి టాపిక్ అని ఎందుకు అంటున్నానంటే ఇట్స్ అనే మెసేజ్ ఓరియంటెడ్ ఇన్సిడెంట్. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో ప్రతి ఒక్కరూ ఒక సినిమా అనగానే ఇమోషనల్ అటాచ్మెంట్, ఇమోషనల్ బాండింగ్ ఒకటి ఉంటుంది. అంటే ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. పెళ్ళైన న్యూ కపుల్స్కి కూడా మాట్లాడుకున్నప్పుడు ఏదైనా మంచి సినిమాకి వెళ్దామా, పార్క్ వెళ్దామా, హనీమూన్ కంటే ముందు కూడా వాళ్ళ సినిమాకి వెళ్దామా అనుకునే థాట్ ప్రాసెస్లో ఉంటున్న అంటే ఒక మంచి ఇమోషనల్ బాండింగ్ టచ్ అనేది ఆ సినిమాకు ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ వై పీపుల్ ఆర్ రెస్పెక్టింగ్ అండ్ అడ్మైరింగ్ మూవీస్ సో మచ్. అటువంటి మూవీస్ని ఈరోజు అందుబాటులో లేని పరిస్థితిని ఈరోజు తీసుకురావడానికి గల కారణాలు నేటి ప్రొడ్యూసర్స్, నేటి హీరోస్ హై రెమ్యునరేషన్స్ తీసుకోవడం, లేకపోతే హై కాస్ట్తోని మూవీస్ ప్రొడ్యూస్ చేయడం. అది ఒక కామన్ మ్యాన్కు రీచబుల్ లేదు. అండ్ ఒక కామన్ మ్యాన్ మాత్రమే ఈ రోజులలో వాళ్ళకున్న స్కెడ్యూల్స్లలో ఇప్పుడు మాకు లాంటి అడ్వకేట్స్ లేదంటే హై బిజినెస్ పీపుల్ లేకపోతే బిగ్ పొలిటీషియన్స్ ఎక్కువ టైం వేస్ట్ ఇచ్చారు సినిమాకి చూడడానికి. బట్ ఏమవుతుందంటే ఒక కామన్ పీపుల్ ఎవరైనా రిలాక్సేషన్ గురించి కానీ లేకపోతే ఫ్యామిలీతో ఇట్లా హ్యాపీగా గడపాలని అనుకున్న వాళ్ళు ఎక్కువ సినిమాలకు వెళ్తారు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసినారో చాలామంది కామన్ పీపుల్ అట్ ద సింగిల్ స్ట్రెచ్లో అంటే నేను ఎప్పుడు చూడనంత రియాక్షన్ ఈరోజు కేవలం ఈ ఇమ్మర్తి రవి మీద లేకపోతే ఐ బొమ్మ న్యూస్ మీద ఎందుకు వస్తూ ఉన్నదంటే ఈరోజు నేను ఇంట్లో కూర్చొని చూడడానికి ఒక యాక్సెస్ నాకుంది. నేను ఏదైతే చూడలేనో, ఏదైతే రీచ్ కాలేనో, ఏదైతే అందుకోలేనో దాన్ని నాకు ఐ బొమ్మ రవి అందించినాడు. అటువంటప్పుడు ఆయన అరెస్ట్ చేయడం ఎవరు టాలరేట్ చేయలేకపోతున్నారు, ఎవరు స్పేర్ చేయలేకపోతున్నారు. దట్ ఈస్ ఇల్లీగల్. 100% ఏదైతే మీరు చూస్తున్నారో అది ఇల్లీగల్. దానివల్ల నష్టాలు ఈ ప్రొడ్యూసర్స్కు, సినిమా ఇండస్ట్రీస్కే కాదు కానీ కామన్ పీపుల్ కూడా వాళ్ళకి నష్టాలు ఉంటాయని చెప్పేసి ఈరోజు సైంటిఫిక్ రీజన్స్ కూడా కొన్ని చెప్తా ఉన్నాయి. ఒకవేళ మనం అందులోకి లాగిన్ అయితే కనుక మన డేటా కూడా వాళ్ళు సెక్యూర్ చేస్తారు. ఈరోజు 5 కోట్ల మంది జనాల డేటా నా దగ్గర ఉంది, లేదంటే కొన్ని 21 వేల సినిమాలు నా దగ్గర ఉన్నాయని చెప్పి ఈరోజు ఐ బొమ్మ రవి మాట్లాడుకొస్తున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన ఏ డేటానైనా, ఎవరి పర్సనల్ ఇన్ఫర్మేషన్ అయినా కూడా ఆయన సెక్యూర్ చేసి పెట్టుకోగలుగుతారు. ఒక్కసారి ఆ సినిమాకి వెళ్ళిన తర్వాత వీళ్ళ యొక్క ప్రొవొకేషన్ ఏదైతే ఉన్నదో మళ్ళీ అది బెట్టింగ్ యాప్స్ వైపు తిప్పుతూ ఉన్నది. అండ్ ఆ బెట్టింగ్ యాప్స్లో మనం లాగిన్ అయినప్పుడు మన క్రెడెన్షియల్స్, మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా వాళ్ళు క్యాప్చర్ చేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా వెళ్తూ ఉన్నాయి. వాళ్ళ డేటా అంతా కూడా హోల్డ్ చేసి పెట్టుకుంటున్నాయి ఈ వెబ్సైట్స్ అనేసి ఏదైతే అంటూ ఉన్నారో దీనివల్ల కూడా ప్రజలకు కూడా నష్టం చేకూరుతూ ఉన్నది అనేది కూడా ప్రభుత్వం ఒక ఇంట్రెస్ట్. సో దీన్ని మల్టీ డైమెన్షన్స్ అన్ని కోణాలు ఆలోచించాలి. సో దిస్ ద రైట్ ప్లాట్ఫామ్. మీరు ఇంటర్వ్యూ చేయడం, నేను రావడం అండ్ మీ ఛానల్ తీసుకోవడము. ఐ జస్ట్ వాంట్ టు కంక్లూడ్. అంటే అందరికీ నేను ఒక విషయం చెప్పగలుగుతా. కామెంట్స్ రాసేటప్పుడు నెగిటివ్ కామెంట్స్ చాలామంది రాస్తారు, కానీ మనం మాట్లాడుతున్నది ఎవరి మనోభావాలు దెబ్బతీంచడం అనేది కాదు. అండ్ ఎవరు కూడా దీన్ని తప్పుగా తీసుకొని నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్లకుండా సిస్టమ్ను అర్థం చేసుకొని మనము ఒకవేళ డీసెంట్గా, సిస్టమేటిక్గా, పొలైట్గా అర్థం చేసుకొని వెళ్తే ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఈరోజు ఐ బొమ్మ రవి మీద మనము ఇన్ని అలిగేషన్స్ రేజ్ చేస్తున్నాం, సినిమా వాళ్ళ మీద మనం విరుచుకుపడతా ఉన్నాం పబ్లిక్. అండ్ సినిమా కామన్ మ్యాన్కు రీచబుల్ లేదనేసి అంటా ఉన్నాము. కామన్ మ్యాన్ రీచబుల్ కాకుండా చేసింది ఎవరు? ఈరోజు హీరోలను లేకపోతే ప్రొడ్యూసర్లను దేవుళ్ళలాగా ట్రీట్ చేస్తుంది ఎవరు? ఆ స్టేచర్, ఆ పొజిషన్ తీసుకెళ్ళింది ఎవరు? మనం కదా, మన ప్రజలం కదా. ఈరోజు పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉందంటే పాప్కార్న్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు కొంటున్నది మనం కాదా?
రెండున్నర గంటల సినిమా మనం ఆ రెండున్నర గంటల వ్యవధిలో మనం స్టూడియోకి వెళ్ళి సినిమా థియేటర్కి వెళ్ళేసి ఆ టైంకి పాప్కార్న్ కొనుక్కొని ఆ పాప్కార్న్ వాల్యూ పెంచుతుంది మనం కాదా? ఓ కూల్ డ్రింక్కు మనం 200-300 వెచ్చి స్పెండ్ చేస్తుంది మనం కాదా? సో నేనేమంటున్నానంటే వన్స్ ప్రీ రిలీజ్ మూవ్ అవుతుందంటే దానికి ఇనిషియల్ డేస్లో 800-1000 పెట్టి టికెట్ కొనుక్కొని మీరు వెళ్ళేదానికంటే ఒక 4 డేస్ ఆగండి. మీరు ఏదైతే సినిమా థియేటర్ ఫీలింగ్ రావాలన్నప్పుడు ఆబ్వియస్లీ రేట్ తగ్గినప్పుడు వెళ్దాం. అండ్ దాని తర్వాత మనం ఎప్పుడైతే థియేటర్కి వెళ్తామో థియేటర్కి వెళ్ళినప్పుడు అంత హ్యూజ్ అమౌంట్ పెట్టేసి మన ఇంట్లో ఉంటే అయితే అదే పాప్కార్న్స్ తినం కదా. అదే పాప్కార్న్ తినాలంటే మనం జస్ట్ 10 రూపీస్ ప్యాక్ కొనుక్కుంటే దట్ వీ కెన్ ఎంజాయ్ మంచి హెల్దీ ఫుడ్ అయితే మన ఇంట్లో చేసుకుని తినొచ్చు. సో నేనేమంటున్నానంటే వాళ్ళని ఎంకరేజ్ చేసి ఆ స్థాయికి వాళ్ళని మిస్లీడ్ చేసేసి అంటే వాళ్ళకి అంత హైప్ క్రియేట్ చేసేసి ప్రజలమై ఉండి మనమే వాళ్ళని ఆ స్థాయికి తీసుకువెళ్ళి ఈరోజు ఇంత కాంట్రవర్షియల్కు దారితీసే పరిస్థితి ఎందుకు వచ్చింది? ఐబొమ్మ లాంటి వెబ్సైట్స్ ఒకటి కాకపోతే ఇంకో బొమ్మ వస్తే ఇంకో బొమ్మ కాకపోతే ఇంకోటి వస్తుంది. ఇప్పుడు ఐబొమ్మ 1 అనేది కూడా వచ్చిందంట. వైబొమ్మ అది అంటే దీన్ని ఏమవుతుందంటే ఐబొమ్మ దీన్ని క్లిక్ చేయగానే అది రూట్ అవుట్ అవుతుందంట. అంటే వన్స్ క్రిమినల్ వెన్ హీ వాంట్స్ టు మేక్ సంథింగ్ డెఫినెట్లీ ఆల్టర్నేట్స్ మాత్రం ఆలోచించుకుంటారు. అంటే తప్పించుకోవడానికి ఆలోచిస్తారు, లేదంటే కనుక దాన్ని మళ్ళీ కంటిన్యూ కావాలి ఈ ఒక సిస్టమ్ అనడానికి ఆలోచించుకొని కూడా తను దాన్ని రూట్ అవుట్ చేసుకుంటున్నాడు. అంటే ఇట్ కెనాట్ బి స్టాప్ మేడం. ఒకటి నేరం జరుగుతుంది, నేరం సిస్టంలో ఉంది, వ్యవస్థలో ఇవన్నీ వాట్ యు కాల్ లైక్ ఈ వెబ్సైట్స్ ఏవైతే వచ్చినాయో లాంచ్ అవుతున్నాయో నడుస్తున్నాయంటే ఒకదానికొకటి క్రియేట్ అవుతుంది, ఇంటర్లింక్ అయి ఉంటుంది. అండ్ ఇంకోటి కూడా మేడం ఇది హై రెవెన్యూ జనరేట్ చేస్తుంది. విత్ స్మాల్ టాక్టిక్స్తోని యు ఆర్ ఇన్వెస్టింగ్ నథింగ్. డేటా స్టీల్ చేస్తున్నాం, డేటాను మనము ఒక ప్లాట్ఫామ్ మీద స్టోర్ చేస్తున్నాము, ఆ డేటాలను మనము పబ్లిక్లు పంపిస్తున్నాము, పబ్లిక్ విచ్చిస్తున్నారు. ఆ విచ్చిస్తున్నప్పుడు ఆ చూస్తున్న దాని మీద వ్యూవర్షిప్ మీద మనకు మనీ సెగ్రిగేట్ అవుతుంది. ఇట్స్ లైక్ ఏంటంటే యూ ఇన్వెస్ట్ నథింగ్ దేర్. అండ్ ఇంకోటి లీగల్గా అయితే కొనుక్కునేది కాదు కూడా అది. సో అటువంటిప్పుడు ఏమవుతుందంటే ద మోర్ అప్లై యువర్ మైండ్ అండ్ ద మోర్ రెవెన్యూ గెయిన్. అటువంటిప్పుడు ఇట్స్ అన్ ఈజీ మనీ ఫర్ పబ్లిక్. ఇవాళ దొరికింది మేడం, ఏముంది తన మీద బుక్ అయిన కేసెస్ ఏమున్నా కూడా ఇట్స్ ఆల్ బెయిలబుల్ అఫెన్సెస్. అండ్ ఇంకోటి దీనికి అసలు జైలే లేదు. అటువంటి సిచ్యువేషన్లో ఈయనని అరెస్ట్ చేసేసి ఈరోజు జైల్లో పెట్టినారంటే మేబీ అటువంటి హై రెవెన్యూ ఉన్న వాళ్ళు లేదంటే హై స్టేక్ ఉన్న కేసెస్ ఏవైతే ఉన్నాయో దాని మీద ఖచ్చితంగా అరెస్ట్ చేయొచ్చు. చేసేసి ఎవిడెన్స్ విట్నెస్ ఇన్ఫ్లుయెన్స్ కాకుండా కానీ, ఎవిడెన్స్ ట్యాంపర్ కాకుండా కానీ, లేదంటే కనుక విట్నెస్ను ఒకవేళంటే ఈ ఏవైతే రిలవెంట్ కేసుకు సంబంధించిన రిక్వైర్డ్ డేటా ఏదైనా దాన్ని మిస్యూజ్ చేయకుండా కానీ, సో దీన్ని అన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి పోలీసులు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఒక వ్యక్తిని అరెస్ట్ చేసేసి వాళ్ళ కస్టడీలో పెట్టుకొని ఎంక్వైరీ చేసేసి ఇంకా కూడా మళ్ళీ అవి ఎలాబరేట్ కాకుండా లేకపోతే స్ప్రెడ్ కాకుండా ప్రొటెక్ట్ చేసే ప్రాసెస్లో ఆయనని అరెస్ట్ చేసినారు, రిమైండ్ చేసినారు. నిన్న మొన్న పోలీస్ కస్టడీ అడిగినారు. ఇన్వెస్టిగేషన్ ఇంకా కూడా బయటికి విషయాలు వస్తాయని చెప్పేసి వీఆర్ ఎక్స్పెక్టింగ్ మేడం. సో 5 రోజుల కస్టడీ అనేది తీసుకున్నారు. దీంతో పాటుగా వచ్చేటువంటి విభిన్నమైనటువంటి వాదనలు, ఒక పర్సన్ ఆయన చేసింది లీగల్ అనేదేమో ప్రజలు అనుకుంటున్నారు, ఇల్లీగల్ అనేదేమో ఇండస్ట్రీ అనుకుంటుంది. రాబిన్ హుడ్ అంటారు, లేకుంటే ఎన్కౌంటర్ చేయాలి అని అంటారు. దీంతో పాటుగా వచ్చేటువంటి బోల్డ్ అని క్వశ్చన్స్ కేవలం రవి మాత్రమే చేశాడు. రవి చుట్టూ ఉన్నటువంటి నెట్వర్క్, ఇన్ని సినిమాలు, ఆయన ఎక్కడో వేరే ఏదో కంట్రీలో కూర్చున్నాడు, మన సిటిజన్ కూడా కాదు, ఆ సిటిజన్షిప్ తీసేసుకున్నాడు. ఎక్కడ అరెస్ట్ చేశారు, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎంతమందిని అరెస్ట్ చేశారు, బోల్డ్ అని క్వశ్చన్ మార్క్స్ అయితే ఉన్నాయి కదా. కాన్ఫ్లిక్ట్ ఎక్కడ అవుతుందంటే మేడం, నేను చాలా వెబ్సైట్స్లో కానీ గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు ఒకసారి ఏమో ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసినాను, ఒకసారి చూస్తున్న కూకట్పల్లిలో అరెస్ట్ చేసినారు, ఆయన ఇంట్లో అరెస్ట్ చేసినారు, ఒకసారి ఏమో ఒకే వ్యక్తిని అరెస్ట్ చేసిన అంటున్నారు. దాని తర్వాత ఒక్క వ్యక్తిని చేయడు కదా, ఆయన చుట్టూ ఇంకోటి ఏదో ఒక నెట్వర్క్ అవుతుంది కదా. మరి వాళ్ళంతా ఏమైనారు, వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళని అరెస్ట్ చేసేసి ఇంకా ఏదైనా వాళ్ళని దాచినారా, ఇంకేదైనా ఎవిడెన్స్ వీళ్ళని గ్యాదర్ చేస్తున్నారా పోలీస్ అనేది కూడా పోలీస్ డ్యూటీలో భాగంగా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉన్నది. సో బట్ 15th నాడే అరెస్ట్ చేసినారా, అంతకంటే ముందు అరెస్ట్ చేసినారా? అండ్ ఇంకోటి ఇంత ఛాలెంజ్ ఇస్తున్నాడు పోలీస్ డిపార్ట్మెంట్కు, తెలంగాణ పోలీస్కు ఒక ఛాలెంజ్ ఇస్తున్నాడు, నన్ను ఏమి చేయలేరు అనేసి. మరి అంత ఛాలెంజ్, అంత కాన్ఫిడెంట్గా ఉన్న వ్యక్తి అంత సింపుల్గా ఎందుకు అరెస్ట్ అయినాడు? దేర్ ఆర్ సెవరల్ డౌట్స్, సస్పిషస్ అందరి మైండ్లో తిరుగుతూ ఉన్నది. సో అంటే యాజ్ ఎ లా నోయింగ్ పర్సన్గా, ఒక అడ్వకేట్గా కానీ, లేకపోతే ఒక కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా కానీ నేనేమంటానంటే పబ్లిక్కు అయితే ఒక మెసేజ్ అయితే ఇవ్వగలుగుతాను. ఇల్లీగల్ ఎప్పుడు నేరమే, దొంగతనం ఏ రోజు ఒక రోజు కాకపోతే మరొక రోజు దొరుకుతుంది. ఎవ్రీ క్రిమినల్ విల్ లీవ్ హిస్ విజిటింగ్ కార్డ్ అట్ ద ప్లేస్ ఆఫ్ అఫెన్స్ అంటారు. అంటే ఒక నేరం చేసిన వాడు తను చేసిన నేరం చోట ఏదైతే నేరం జరుగుతుందో, నేరం చేస్తాడో అక్కడ తన విజిటింగ్ కార్డు వదిలేస్తాడు. అంటే తను డైరెక్ట్ రూట్ అవుట్ చేస్తే ఇంటికి తీసుకెళ్తుంది. అట్లా ఎవరు కూడా నేరం చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి స్కోప్ లేదు, ఒక్కరోజు కాకపోతే మరొక రోజు దొరుకుతారు.
సో ఇతను నేరం చేసినాడా నేరం చేయలేదంటే చట్టపరంగా ఇతను నేరం చేసిండు. కానీ పబ్లిక్ వ్యూలో ఏమైంది? మెజారిటీ మేక్స్ లా. ఎక్కడైతే మెజారిటీ ఒక గట్టిగా బలంగా 100 మంది కలిసి అబద్ధాన్ని నిజం అంటే అది నిజం అవుతుంది, నిజం అబద్ధం అంటే అది అబద్ధం అవుతుంది. ఈరోజు ప్రజలందరూ మాట్లాడుకొస్తున్నారు ఆయన కరెక్ట్ చేసినాడు, నిజంగా ఆయన చేసింది కరెక్ట్ అని చెప్పి మీరు భావిస్తే అవసరమైతే ప్రభుత్వం దాన్ని లీగలైజ్ చేయమనండి. నా అప్పీల్ నేను చేస్తున్నాను, నా ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. తన టాలెంట్ను మీరు వాడుకోవాలనుకుంటే కనుక ప్రాపర్గా వాడుకోండి. ఎందుకంటే హీస్ అ వెరీ కామన్ మ్యాన్ హూ వాస్ జస్ట్ ఏ గ్రాడ్యుయేట్ విత్ హిస్ నాలెడ్జ్. ఇంత టోటల్గా ఇంత పెద్ద యంత్రాంగాన్ని ఇన్ని కోట్లను తను క్యాప్చర్ చేసుకోగలిగిన, అంత రెవెన్యూ చేయగలిగిన, అంత నాలెడ్జ్ ఉన్న శక్తి సామర్థ్యాలు ఉన్న వ్యక్తిని సో ఆ మట్టుగా పర్టికులర్గా దానికే కాకుండా ఇంకా దేనికైనా బెటర్ యూజ్ చేస్తాం. చాలామంది హీరోస్ అక్కడ ప్రెస్ మీట్లలో వాడుతూ ఉన్నారు. చాలామంది కామన్ మ్యాన్ కూడా అదే మాట్లాడుతున్నారు. అంత టాలెంట్ ఉన్న వ్యక్తిని మనం ప్రాపర్గా ఎందుకు వాడుకోవద్దు? ఆయన ఒక ఫ్యామిలీ ఇష్యూలో ఏమీ లేదు అని చెప్పి చీకొట్టి చీదరించి బయటికి పంపించిన వ్యక్తిని, ఫ్యామిలీ వెలివేసిన వ్యక్తిని ఈరోజు తను ఛాలెంజ్గా తీసుకొని అంత సక్సెస్, ఆయన మటుకు అది సక్సెస్. అది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అంటారా, ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాకింగ్ ద సిస్టమ్స్ అంటారా, లేదంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హ్యాకింగ్ ద డేటా అంటారా, దట్ ఈస్ హిస్ టాలెంట్. అటువంటి టాలెంట్ని ఇంకేదన్నా మనం వాడుకోగలిగితే నిజంగానే బాగుంటుందని చెప్పి నా ఒక మెసేజ్. బట్ క్రిమినల్ ఈస్ ఆల్వేస్ ఎ క్రిమినల్, బట్ ఇట్ షుడ్ బి వెరీ కేర్ఫుల్గా చూసుకొని దాన్ని ఆయన ఒక టాలెంట్ ఎట్లా వాడుకోవాలనేది కూడా ఈరోజు ప్రభుత్వము నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది మేడం. మెజారిటీ మేక్స్ లా అన్నారు. ప్రజలంతా ఏమో ఆయన చేసింది మంచి పని అనుకుంటున్నారు. బట్ అక్కడ ఇంపాక్ట్ పడిందేమో 1000 కోట్ల టర్న్ ఓవర్లు ఉన్నటువంటి ఒక ఇండస్ట్రీ మీద పడింది, అలాంటి ఆ బిజినెస్ మీద పడింది. ఈయనకు కూడా 100 కోట్లు వచ్చాయి. బట్ అక్కడ బెనిఫిట్ అయింది ఎవరంటారు? ఐ క్వశ్చన్ యూ వన్ థింగ్ వెరీ బ్లంట్లీ అడుగుతున్నాను. 1000 కోట్ల బిజినెస్ ఎవరికి అయింది చెప్పండి? ఇక్కడ నువ్వు చేస్తోందంతా ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? అవన్నీ ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు? డబ్బంతా ఎవరు? కామన్ మ్యాన్? మళ్ళీ అల్టిమేట్ గా వినోదం అనేది వాళ్ళకి ఏమైనా చూసి ఎంజాయ్ చేస్తున్నారు. మీకు ఇచ్చే వినోదానికి ఒక్కొక్క హీరోకి 50 కోట్లు 100 కోట్ల రెమ్యునరేషన్ ఈరోజు ఇస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ 100 కోట్లు 50 కోట్లు? కామన్ మ్యాన్ పబ్లిక్ నుంచే కదా. నువ్వు ఇన్ని కోట్ల రూపాయలు వెచ్చిచ్చే సినిమా తీస్తున్నావు. ఓకే, పబ్లిక్ ఒక అటెన్షన్ డ్రైవ్ చేయడానికి నువ్వు సినిమా తీస్తున్నావు, కాదని అన్ను. వాళ్ళని అట్రాక్ట్ చేస్తున్నావు, నేను కాదని అన్ను. బట్ మీరు చేస్తున్న ప్రాసెస్లో పబ్లిక్ ఇమోషన్ను డ్రాగ్ చేసేసి ఆ రేట్లో మీరు హైప్లో ఎప్పుడైతే టికెట్స్ రేట్లు పెడుతున్నారో, లేకపోతే ఏవైతే ఎమ్యూనిటీస్ ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటికీ మీరు అబ్నార్మల్ రేట్స్ ఇస్తున్నప్పుడు వాడు రీచబుల్గా లేనప్పుడు ఏది ఉన్నా కదా మేడం. ఒకటి ఏంటంటే ఒక వ్యక్తి ఏదో అయితే ఆశపడతాడో దాన్ని అందుకోవడానికి ఏదైనా చేయగలుగుతాడు, ఏదైనా చేస్తాడు కూడా. సో ఇక్కడికి వచ్చిన తర్వాత తన సినిమా చూడాలని ఆశపడుతున్నాడు, కానీ ఆ సినిమా రీచబుల్గా లేదు. ఏం చేయాలి మరి? ఆ హీరోని, నువ్వు ఏదైతే క్రేజ్ క్రియేట్ చేసిన హీరోని గుండెల్లో పెట్టుకొని పూజించి ఆరాధించే అభిమానులంతా కూడా నేను అందుకోలేకపోతున్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? అడ్డదారులు దొంగదారులు వెతుక్కోవాల్సిందే కదా. అండ్ వీళ్ళు ఇంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎందు గురించి? ఎవరి కోసం? ఆర్ ది డూయింగ్ ఎనీ చారిటీ? ఫర్ దేర్ బెనిఫిట్, రైట్? వాళ్ళ ఒక లాభాల గురించి చేసుకుంటూ వాళ్ళ లాభాలు వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఏదో దేశాన్ని ఉద్ధరించినట్టుగా సినిమా యాక్టర్స్ ఈరోజు ఫీల్ కావాల్సిన అవసరం లేదు. సి కళ్యాణ్ మాట్లాడుతూ ఎన్కౌంటర్ చేయాలంటున్నాడు. వాట్ ఈస్ యువర్ అథారిటీ టు మేక్ దట్ స్టేట్మెంట్? ప్రభుత్వం ఏమైనా నీకు నౌకర్లా? అండ్ ఎన్కౌంటర్ ఈస్ దట్ ఈజీ. అండ్ ఎన్కౌంటర్ యొక్క పదం యొక్క అర్థం, ఆ డెఫినేషన్ నీకు తెలుసా? ఒక వ్యక్తి తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ఇంకొక వ్యక్తి మన ప్రాణానికి హాని చేస్తున్నప్పుడు రైట్ ఆఫ్ ప్రైవేట్ డిఫెన్స్ కింద వాడిని చంపిన నేరం కాదు కాబట్టి పోలీసులకు అది ప్రత్యేక అధికారం ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎన్కౌంటర్ ప్రాసెస్లో ఎదుటి వ్యక్తిని మన ప్రాణాలు కాపాడుకోవడానికి ఎన్కౌంటర్ చేస్తారు. అది ఎప్పుడు వాళ్ళు చంపుతున్నారు లేకపోతే మనం చనిపోబోతున్నాము అన్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు గత్యంతరం లేక నీ చంపితే అది ఎన్కౌంటర్ అవుతుంది. అంతేగాని నీ బిజినెస్ని ఎవడో అడ్డుకున్నాడు, వాడు మూర్ఖుడు, ఇంకోటి చేయొద్దంటే వీని చంపాలి అనే రైట్ నీకు ఎక్కడి నుంచి ఇస్తుంది? ఎగెన్స్ట్ ద కాన్స్టిట్యూషన్ కదా. అంత వయసు వచ్చి అంత అనుభవం వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ యంత్రాంగాలు లేకపోతే పోలీసులు నీకు నౌకర్లు లేకపోతే ఎవరు ఏదంటే మన బాబు నౌకర్లు అన్నట్టుగా వాడుకోవడం కరెక్ట్ కాదు కదా. అండ్ ఆ స్టేట్మెంట్ను అన్కండిషనల్గా ఆయన విత్డ్రా చేసుకోవాలి. ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద పోలీస్, ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద గవర్నమెంట్ అండ్ ఇట్స్ అన్ ఇన్సల్ట్ టు ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగము మనం బతికే రైట్ ఇచ్చింది. నువ్వెవడివ్వండి చెప్పడానికి? అంటే నహమా మదమా? హౌ కెన్ యూ మేక్ దట్ స్టేట్మెంట్? నీ అమౌంట్ను నీ బిజినెస్ను నీ ఇంటిని కొలగొడుతుంది అన్నప్పుడు ఎన్కౌంటర్ చేయాలి. మీరు దేశాన్ని ఉద్ధరించారా? ఎట్లా దేశ సేవ చేస్తున్నారా? ఎట్లా మీరేమన్నా? మీరు జనాలని జస్ట్ యు ఆర్ ఎంటర్టైనింగ్ ద పీపుల్ బై ఇన్వెస్టింగ్ యువర్ మనీ అండ్ టేకింగ్ దేర్ మనీ. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకొని నువ్వు ఎంటర్టైన్ చేస్తున్నావు. అండ్ పబ్లిక్ కూడా వాళ్ళు దే హ్యావ్ టు థింక్ దే అంత అవసరమా? వాళ్ళని అంత హీరోలను చేసి దేవుళ్ళని చేసి చూడాల్సిన అవసరం ఏముంది?
నీ తల్లిదండ్రులు నీకు దేవుళ్ళు, నీ గురువులు నీ వీళ్ళు దేవుళ్ళు, నీ ఇంట్లో నీ పిల్లలు లేదంటే కనుక నీ ఫ్యామిలీ వాళ్ళు మనకు ప్రయారిటీ. సో అది కాదని చెప్పేసి వీళ్ళని ఆ స్టేజ్కి మనం తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా అడ్వాంటేజ్ తీసుకోరా. ఈరోజు ఐబొమ్మ రవీంద్ర చేసిన రేపు ఇంకోటి చేస్తారు. ఈ పబ్లిక్ అంతా కూడా దే ఆర్ గోయింగ్ అండ్ వీళ్ళకు ఫాలోవర్స్ ఎందుకు అవుతా ఉన్నారంటాను నేను. ఈజ్ ఇట్ నాట్ క్రిమినల్స్ ఆర్ నాట్ బార్న్, దే ఆర్ మేడ్ అంటారు. వానికి అది మనము ఏదైతే ఎంకరేజ్ చేస్తున్నాం, ఈ బొమ్మని మనం ఎంకరేజ్ చేస్తున్నాము. అండ్ సినిమా వాళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళని క్రిమినల్స్ చేయడానికి గల కారణం సినిమాలు అవుతున్నారు. ఎందుకు? ఇట్స్ ఎ కామన్ థింగ్ మేడం. ఒక ఈ రోజులలో ఒక సింగిల్ థియేటర్ ఉన్న సినిమాల థియేటర్లు చెప్పండి, ప్రతిదీ మల్టీప్లెక్స్లే. అండ్ ఎవరి కంట్రోల్లో సినిమాలు ఉన్నాయి? కొందరు ప్రొడ్యూసర్స్ మధ్యలో వాళ్ళ కంట్రోల్ అనే సినిమాలు. ఇది నిజంగా రైట్ టు ఈక్వాలిటీ అన్నాము. కాన్స్టిట్యూషన్ ప్రతి ఒక్కరికి సమాన హక్కు ఇచ్చింది. నువ్వు దాని కాలా రాస్తావు. ప్రతి థియేటర్, ఏ ఊర్లో ఏ థియేటర్ ఉన్నా కూడా అది నా కంట్రోల్లో ఉండాలి, నేను చెప్పిన సినిమాలు వేయాలి, నేను చెప్పినట్టుగానే సినిమాలు ఆడాలి. నియంత్రణ అడిగే వాళ్ళు, ప్రశ్నించే వాళ్ళు లేక ఈరోజు వీళ్ళని తీసుకెళ్ళేసి మనం పోలీస్ యంత్రాంగం అంతా కూడా పక్క కూర్చుని పెట్టుకుంటున్నారంటే పబ్లిక్ కూడా ఒక రాంగ్ మెసేజ్ వెళ్తూ ఉంది. వెన్ యూఆర్ అడ్మినిస్ట్రేటర్, వెన్ యూఆర్ బ్యూరోక్రాట్స్, మీరంతా కూడా ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఏ స్థాయిలో పెట్టాలి, అదే ఒక కామన్ మ్యాన్ వెళ్ళేసి నిజంగా నువ్వు కంప్లైంట్ ఇస్తే ఆ ప్రివిలేజెస్ ఇస్తారా? ఇది పబ్లిక్ మైండ్స్లో తిరుగుతూ ఉన్నది. ఐఎమ్ నాట్ అగేన్స్ట్ టు ఎనీ పోలీస్ ఆఫీసర్, ఐఎమ్ నాట్ అగేన్స్ట్ ఎనీ సిస్టమ్. బట్ ఒక్కటి ఏంటంటే మనం చేస్తున్న పని మనం ప్రజల కోసం చేస్తూ ఉన్నాం. ప్రజల దగ్గర ట్యాక్సులతోని జీతాలు తీసుకొని పని చేస్తున్నాం. అటువంటప్పుడు మన మెసేజ్, మనం చేస్తున్న మన ఒక బిహేవియర్, మన నడవడికి ఎట్లా ఉండాలంటే పబ్లిక్ మేలు జరిగే విధంగా ఉండాలి. అంతేగాని ఈరోజు దాని మీద కూడా నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి. పోలీసు అధికారులను పీపుల్ ఆర్ టాకింగ్ వెరీ బ్యాడ్లీ. దో దే ఆర్ హీరోస్గా నటిస్తున్నారు. సినిమాలో వాళ్ళు హీరోస్, మీరు తీసుకొచ్చి వాళ్ళని పక్కన కూర్చోబెట్టుకోవడం వల్ల మీ వ్యక్తిత్వాలు కోల్పోతున్నారు కదా. సో దిస్ ఇస్ హౌ ద సిస్టమ్ ఇస్ ఫంక్షనింగ్. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఆ 100 కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారు, ఆ తర్వాత టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు అంటే అక్కడ మళ్ళీ మనం ప్రభుత్వాన్ని కూడా క్వశ్చన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళు ఎవరి కోసం తీస్తున్నారు? పాన్ ఇండియా బడ్జెట్ అనో, లేకుంటే పాన్ ఇండియా స్టార్స్, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇవన్నీ పెట్టి 100 కోట్లు పెట్టిన తర్వాత ప్రతిసారి ఆ బెనిఫిట్ షోనో, ప్రీమియర్ షోలో వాటికి టికెట్లు పెంచుకోవడానికి కూడా వెళ్ళి జీవోలు రిలీజ్ చేయించుకుంటున్నారు. అవి ఎన్ని రోజులు ఉంటుంది, ఈ రేటుతో ఇన్ని రోజులు, ఈ రేటుతో ఇన్ని రోజులు. ఆ తర్వాత కామన్ పబ్లిక్ చూడడానికి రెగ్యులర్ ఏదైతే రేట్ ఉంటుందో టికెట్ చూడాలి అంటే వారం రోజుల తర్వాత, 10 రోజుల తర్వాతే ఉంటుంది కదా. ఈలోపు మా అభిమాన నటుడు, లేకపోతే మా అభిమాన హీరో, మా అభిమాన దర్శకుడు తీసినటువంటి సినిమా మరి గవర్నమెంట్ ఎందుకని పెంచుతోంది అనేది ఉంది కదా. మేడం మీ ఇంటర్వ్యూ, నేను కేసీఆర్ ఒక ఇంటర్వ్యూ చూసిన మేడం. మీరు ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మీకు రాజకీయ వ్యవస్థ మీకు తెలియదని కాదు, యూఆర్ సీనియర్ జర్నలిస్ట్, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అని చెప్పేసి మీకు చాలా బాగా తెలుసు. అండ్ నేను కూడా ఈరోజు ఒక అడ్వకేట్ కాదు, ఒక సాధారణ పౌరుడి కాదు, ఒక రూలింగ్ పార్టీ ప్రతినిధిగా కూడా నేనున్నాను. ప్రతి విషయాలు ఈరోజు మనం మాట్లాడుకునే పరిస్థితిలో మనం లేము. ఎందుకు అవుతున్నాయి అంటే ఆ ప్రశ్నకు సమాధానం మీకు తెలియదా, నాకు తెలియదా, ప్రజలకు తెలియదా? ఎవరు ఇండివిజువల్ బెనిఫిట్స్ గురించి అని చెప్పేసి వాళ్ళు పబ్లిక్ మీద ఇవన్నీ రుద్దుతున్న భారాలు కాదా మేడం? ఈజ్ ఇట్ నాట్ రైట్? సో నిజంగా ఇంత భారీ బడ్జెట్ సినిమాల్ని పబ్లిక్ కోరుకుంటున్నారా అనేది కూడా క్వశ్చన్ వస్తుంది. కోరుకుంటున్నారా లేదు ఇప్పుడు తెలిసింది కదా, ఈరోజు తెలిసింది కదా. ఈరోజు ప్రతి ఇంటర్వ్యూ ఐ బొమ్మ అని కొట్టేసి ప్రతి ఇంటర్వ్యూ కింద మీరు కామెంట్స్ చదవండి మేడం. భారీ బడ్జెట్ ప్రతి ఒక్కరు కోరుకుంటారు. భారీ బడ్జెట్ కాదు, వాళ్ళకు ఎంటర్టైన్మెంట్ పబ్లిక్ కోరుకుంటున్నారు. అండ్ ఎంటర్టైన్మెంట్ కూడా వాళ్ళకు సరిపడే రేట్లోనే, వాళ్ళకి సరిపడే టైంలోనే, సరిపడే విధంగానే రావాలని చెప్పేసి ప్రతి కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరు అదే అనుకుంటారు. ఈవెన్ నేను ఒక మాట అంటున్నాను మేడం, నాకు ఒక నిజంగానే ఆ సినిమా, కొత్త సినిమా ఏదో ఇవాళ రిలీజ్ అయింది, నా ఫోన్లో పాపప్ అయింది, నేను చూడనా? మీరు చూడరా చెప్పండి? ఎవరు చూడరు చెప్పండి? ఇదే పోలీస్ ఆఫీసర్స్ చూడరా? నిజంగా నేను సిన్సియర్ని, నేను మంచోని, సుధపప్పని చెప్పేసి నేను చూడకుండా నేను సినిమా థియేటర్కి చూద్దామంటే ఆ పోలీస్ ఆఫీసర్కి అంత టైం ఉంటుందా? ఆ పోలీస్ ఆఫీసర్ ఫ్యామిలీకి అంత టైం ఉంటుందా? ఆ పిల్లలకి అంత టైం ఉంటుందా? చెప్పండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఇట్స్ ఇంపాసిబుల్. సో అటువంటి సిచ్యువేషన్లో సమాజాన్ని మనం నిజంగా ఏదో చెయ్యాలి, ఏదో బాగు చేయాలి అండ్ అన్నీ కూడా లీగల్గానే నడవాలంటే ఇట్స్ హైలీ ఇంపాసిబుల్. నేనేమంటానంటే ఒకవేళ ఈ ఐబొమ్మ నిజంగా పబ్లిక్ అందుబాటులో ఉంటే, ఇంతమంది వ్యూవర్స్ ఉన్నారు కాబట్టి దాన్ని లీగలైజ్ చేయండి. దానికి కావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉందో రానివ్వండి, ప్రభుత్వానికి రాని, ప్రొడ్యూసర్కి డైవర్ట్ చేయమండి. దెన్ దట్స్ ఎ గుడ్ ప్రాసెస్ మేడం. అది ఆ సిస్టమ్ ఇట్లా కంటిన్యూ చేయగలిగితే కనుక నిజంగా చెప్తాను, ఇట్స్ అ వండర్ లైక్ ఎనీథింగ్. ఒక వ్యక్తి కూర్చొని 300-400 కోట్లు సంపాదించినంటే ఆయనకున్న టాలెంట్ని అది పబ్లిక్ రిలీజ్ చేయమనండి. అదే ఈ బొమ్మని పబ్లిక్లో డొమైన్ లీగలైజ్ చేయండి. దెన్ యూస్ హౌ మచ్ రెవెన్యూ విల్ గెట్. ఆ ప్రొడ్యూసర్స్ కూడా వస్తుంది కదా. ఇప్పుడు ఎట్లయితే అమెజాన్ కానీ, లేదంటే కనుక Zee5 కానీ అయిపోయింది కదా, అంతంతా నువ్వు డబ్బులు వెచ్చిచ్చేసి సినిమా థియేటర్లకు పోయే సిచ్యువేషన్లో ఎవరు లేరు మేడం. 10% పబ్లిక్ కూడా లేరు. ఒకప్పుడు 90% ఉండొచ్చు 100లో, ఈరోజు 10% కూడా నేను వెళ్ళను. ఎందుకంటే నాకు టైం కన్స్టెన్స్,
నా ఎఫోర్డబిలిటీ అండ్ దాని తర్వాత నాకున్న అక్కడున్న సిచ్యువేషన్స్ అండ్ నిజంగానే అనిపిస్తుంది కదా, మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. ఇంట్లో కూర్చొని ఫ్రీగా చూసేదానికంటే నువ్వు అక్కడికి ఎందుకు వెళ్ళాలి? ఒక సినిమాకి వెళ్తే కామన్ మ్యాన్ ఎవరు వెళ్ళినా కూడా 3 నుంచి 4 వేలు అవుతున్నాయి. పిల్లల్ని పట్టుకొని పోతే 5-6 వేలు 7-8 వేలు అవుతున్నాయి. కార్ స్టార్ట్ చేసేప్పటి నుంచి కార్ ఇంటి దగ్గర తీసుకొచ్చి పార్క్ చేసిన ప్రతిదీ ఖర్చు కదా. నేను ఎందుకు చేస్తాను? ఐ వాంట్ దిస్ సినిమా, ఐ వాంట్ టు సీ రామ్ చరణ్, ఐ వాంట్ టు సీ అల్లు అర్జున్, ఐ వాంట్ టు సీ ఎన్టీఆర్, లేదంటే కనుక ఐ వాంట్ టు సీ చిరంజీవి ఆర్ లేకపోతే నాగార్జున. వీళ్ళని చూడాలనుకుంటే నేను కళ్ళ ముందు నా ఇంట్లో కూర్చుంటే లేకపోతే నా ఫోన్లో వస్తున్నప్పుడు అంత దూరం నేను డబ్బులు పెట్టేసి ఎందుకు పోతా? అటువంటప్పుడు ఖచ్చితంగా ఐబొమ్మ రవి అయితే చేసినాడు, దాని మీద పాజిటివ్ వస్తూనే ఉంటుంది. ఎందుకంటే నాకున్న ఎంటర్టైన్మెంట్ను లేకపోతే నాకున్న బ్యారియర్స్ను ప్రభుత్వాలు కట్ చేస్తున్నాయి కదా, నాకున్న కంఫర్ట్ జోన్ ప్రభుత్వాలు కట్ చేస్తున్నాయి కదా. ప్రొడ్యూసర్స్ వాళ్ళు మెప్పు పొందడానికి అని చెప్పి వాళ్ళని పక్క కూర్చోబెట్టి మీరు ఎంటర్టైన్ చేయడానికి, వాళ్ళ యొక్క సెలబ్రిటీ స్టేటస్ను మీరు ఒక ప్రివిలేజ్గా ఫీల్ కావడానికి అని చెప్పేసి మీరు వాడుకుంటున్నారు. అండ్ విత్ అవర్ మనీ, కామన్ మ్యాన్ మనీతోని. ఈరోజు వాళ్ళ హీరోస్ ఎట్లా అయినారు? ఎవరి డబ్బులతోనే అయినారు? గాలికి వచ్చిన పైసలా? ఆకాశం మీద నుంచి వచ్చిన పైసలా? పబ్లిక్ రెవెన్యూ కదా, పబ్లిక్ వైర్ కట్టిన డబ్బులే కదా, పబ్లిక్ ఉన్న టికెట్లతోనే కదా ఈరోజు మీరు హీరోలు అయినారు. ఈరోజు మీరు పబ్లిక్ ఇష్టానికి లేకపోతే పబ్లిక్ ఆలోచనలకి లేకపోతే పబ్లిక్ యొక్క ఒక పాజిటివ్ విధానాలకి అగేన్స్ట్ అయిపోయేసి వాడిని చంపేయమని చెప్పేసి ఎన్కౌంటర్ చేయమని చెప్పి చెప్పుకుంటూ మాట్లాడుకొస్తున్నారే, నిజంగా అది కరెక్టా? నేను ఇదివరకు చెప్పిన మెజారిటీ మేక్స్లో చాలామంది ఎవరు ఇవాళ ప్రేజ్ చేస్తున్నారు ఆయనని. ఎందుకంటే మేము రీచ్ కాంది, మాకు ఈ వ్యక్తి రీచ్ చేసినాడు. అటువంటప్పుడు వాళ్ళ యొక్క కంఫర్ట్ జోన్ని లేకపోతే వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ ఫీజిబిలిటీని లేదంటే వాళ్ళ యొక్క హ్యాపీనెస్ను సాటిస్ఫాక్షన్ని వీళ్ళు కత్తెర పెడుతున్నారు కదా. బట్ ఇక్కడే మళ్ళీ చట్టం అనేది కూడా ఒకటి వస్తుంది. దొంగతనంగా ఒక ఇల్లీగల్గా చేస్తున్నారు, అది క్రైమ్ అనేటువంటి మాట. అందుకే పోలీసులు ఇంటర్వ్యూన్ అయ్యారు, పోలీసులు అరెస్ట్ చేశారు అనేది కూడా ఉంది కదా. సింపుల్ డైలాగ్ నేను చెప్తా, చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది, దాన్ని ఎవరు ఆపలేరు. ఇట్స్ అ కామన్ డైలాగ్, అందరూ చాలాసార్లు వినుంటారు. లా విల్ డెఫినెట్లీ ఫంక్షన్, లా విల్ డూ ఇట్ కోర్స్ ఆఫ్ యాక్షన్. అది తప్పు, అది నేరం. కాబట్టి పోలీసు వచ్చింది, ఇంటర్ఫియర్ అయింది, దాన్ని నిర్మూలించే ప్రయత్నం పోలీసులు చేస్తున్నారు. కానీ ఆ తప్పు, ఆ నేరం జరగడానికి గల కారణాలు ఏంటి, మూలాలు ఏంటి అనేది అది ఇంపార్టెంట్ కదా మేడం. అది ఆలోచిస్తారంటారా? ఆలోచించాల్సింది ఎవరంటారు మీరు? నేను ఈ సినిమా విషయానికి వస్తే ఖచ్చితంగా నేను పబ్లిక్ని తప్పు పడతాను. వాళ్ళకి అంత స్టేటస్ నువ్వు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? నువ్వు 400 పెట్టి పాప్కార్న్ నువ్వు ఎందుకు కొంటున్నావు? 1000-1200 రూపాయలు పెట్టి సినిమా ఎందుకు చూస్తున్నావు? కొద్ది రోజులు నీ ఎమోషన్ నువ్వు కంట్రోల్ చేసుకోగలిగితే బాగుదా? నీకు మెడికల్ ఎమర్జెన్సీయా? నీ భార్య పిల్లలు హాస్పిటల్ ఏమైనా అడ్మిట్ అయి ఉన్నారా? నిజంగా వెనకబడిపోయామని ఒక ఫీల్ వస్తుంది కదా. అందరూ చూసారు, పక్క వాళ్ళు చూసారు, ఎదుటి వాళ్ళు చూసారు, నేను చూడలేదే అని ఒక ఫీల్ వస్తుంది. నా అభిమానం నటుడిది నేను చూడలేకపోయానని ఒక ఫీల్. అంటున్నాను, అభిమానం క్రియేట్ చేసుకోవడం తప్పు. అభిమానం క్రియేట్ చేసుకుంటే నీ తల్లిదండ్రుల మీద చేసుకో, నీ గురువుల మీద చేసుకో, అవసరమైతే భగవంతుని మీద చేసుకో. వీళ్ళని దేవుళ్ళని మీరు చేయకండి, అభిమానం క్రియేట్ చేసుకోకండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నారు ఈ రోజులలో. ఇదివరకంటే సినిమా పోతే ఎంటర్టైన్మెంట్ మేడం, ఈరోజు నువ్వు జస్ట్ యూట్యూబ్ కొడితే ప్రతిది ఎంటర్టైన్మెంటే. నీకు చేసుకోవడానికి పని ఏది లేకుండా ప్రతి సెకండ్ మనం ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు. నువ్వు రీల్స్ చూస్తావా, లేకపోతే యూట్యూబ్ ఓపెన్ చేస్తావా, ఫేస్బుక్ ఓపెన్ చేస్తావా, వాట్సాప్ ఓపెన్ చేస్తావా, ట్విట్టర్, ప్రతి దాంట్లో నీకు ఎంటర్టైన్మెంట్ వస్తుంది. అక్కడ సినిమాకి వెళ్ళి ఎంటర్టైన్ కావాల్సిన నెసెసిటీ ఏముంది? నేనేమంటున్నాను అంటే పబ్లిక్ ఒకటి ఎమోషనల్గా మనం ఎప్పుడైతే వీక్ అవుతామో ఎదుటోడికి అడ్వాంటేజ్ అవుతుంది. ఎమోషనల్గా మనం ఎప్పుడైతే స్ట్రాంగ్ ఉంటామో ఎదుటోడికి అది డిసడ్వాంటేజ్ అవుతుంది. మనమే అవకాశం ఇస్తున్నాం. థీఫ్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ అంటున్నాము. దొంగలు వాళ్ళు పుట్టట్లేదు, వాళ్ళని తయారు చేస్తున్నట్టున్నాం. ఈరోజు సినిమా ఇండస్ట్రీకి అంత హైప్ క్రియేట్ చేస్తుంది మనం కాదా? మన పబ్లిక్ కాదా? ఈ కామన్ పబ్లిక్ కాదా? మీరు కాదా? మిమ్మల్ని మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వాళ్ళకి ఎగేన్స్ నేను వాళ్ళకి ఐఎమ్ టోటలీ అన్బయాస్డ్గా నేను చెప్తున్నాను. పబ్లిక్ అని కాదు, లేకపోతే సినిమా వాళ్ళకని కాదు. బట్ ఏంటంటే కొంచెం మన ఎమోషన్ మనం కంట్రోల్ చేసుకోగలిగితే థింగ్స్ విల్ బి ఇన్ యువర్ ఫోల్డ్. నువ్వు అంత ఘనము సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నారు, తీస్తున్నారు, రిలీజ్ చేస్తున్నారు, ఆ ఎక్స్పెక్టేషన్స్ వీళ్ళకి అభ్యసలు ఉంటాయి. సినిమా ఒక రోజు నిజంగానే మంచి నడవకపోతే ఈ 100 కోట్లు పోయినట్టే కదా. ఎస్, దే ఆర్ ప్లేయింగ్ ఎ టాస్. ఎస్, హెడ్ ఆర్ టైల్, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూరా డిసైడ్ చేయాల్సింది పబ్లిక్, ప్రజలు. వాళ్ళ తలరాతలను డిసైడ్ చేసేంత సామర్థ్యం ప్రజల్లో ఉన్నప్పుడు వాళ్ళు మనకు అనుకూలంగా ఉంచే విధంగా మనం ఎందుకు చేయలేకపోతున్నాం అనేది మనకెందుకు ఉండొద్దు? మనకెందుకు ఆలోచన ఉండద్దు? మనం ఎందుకు చేయలేము? మనకి చెప్పేవాళ్ళు లేకనా? ఇప్పుడు లెట్ దిస్ మెసేజ్ గో టు ఎవ్రీబడి, లెట్ దెమ్ అండర్స్టాండ్. నిజంగానే ఇది తప్పు కదా, వాళ్ళకి అంత సినిమా మనమే ఇస్తున్నాం కదా. సో ఇఫ్ వీ రియలైజ్, ఇఫ్ వీ అండర్స్టాండ్ అది తప్పు అని చెప్పేసి మనం అనుకుంటే వాళ్ళని పడేయడము నథింగ్ ఈస్ బిగ్ డీల్. వాడిని లేపాలన్న మనమే ప్రజలమే, తగ్గించాలన్న ప్రజలమే. ఒకరిని హీరో చేయాలన్న మనమే, విలన్ చేయాలన్న మనమే, జీరో చేయాలన్న మనమే.
సో యు ఆర్ ద హీరోస్ హియర్, దే ఆర్ నాట్ ద హీరోస్. నిజంగానే మీకు హీరోస్ కావాలంటే మన దేశం గురించి పోరాడిన వాళ్ళు, లేకపోతే మదర్ తెరిసా, లేకపోతే ఇంకెవరన్నా చాలా మంది ఉన్నారు కదా. అవన్నీ వాళ్ళని ఎందుకు పాత admire పచ్చడి చేయరు? మాటలు మాట్లాడుతున్నారు. No, 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 ఓల్డ్ it's- స్కూల్ మాటలు మాట్లాడుతున్నారు. యు ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ ద ప్రెసెంట్ జనరేషన్ వాట్ ఈస్ థింకింగ్ అనేది మీరు మాట్లాడట్లేదు అలా. సీ వన్ థింగ్, ప్రజెంట్ జనరేషన్ వాట్ దే ఆర్ థింకింగ్ అంటే వాడు కష్టపడి సంపాదించి కూలినాలు చేసి నిజంగానే డబ్బులు ఖర్చు పెట్టేటోని గురించి లేవు ఇవాళ సినిమాలు. నీ తల్లిదండ్రులు సంపాదించున్నారా, వాళ్ళు పొలిటీషియన్సా, బిజినెస్ పీపులా, లేదంటే వాళ్ళు ఇంకేదైనా ఎక్స్ట్రాడినరీయా, వాళ్ళు సంపాదించిన డబ్బులు వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు తప్ప నిజంగానే కష్టపడి సంపాదించేవాడు ఎవడు కూడా ఈరోజు 1000 రూపాయలు 1200 పెట్టి సినిమాకి వెళ్ళారు మేడం. దో హౌ మచ్ యు ఆర్ ఫ్యాన్ ఆర్ ఏదన్నా కానివ్వండి, ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మన దగ్గర ఉంది. నిజంగా నాకు పెట్టి వెళ్ళేవాళ్ళు వాళ్ళు ఆలోచించారు, వాళ్ళు మాట్లాడారు, వాళ్ళు కామెంట్ చేయరు. నిజంగా నాది మా ఒక స్వప్నం, నిజంగా మల్టీప్లెక్స్లో లేకపోతే ఇంకొకడ నిజంగా నాది బిగ్ స్క్రీన్లో సినిమాలు చూడడానికి అని చెప్పేసి బిగ్ స్క్రీన్లు ఎక్కడ ఉన్నాయి చెప్పండి, అపార్ట్ ఫ్రమ్ దిస్ మల్టీప్లెక్స్లు తప్ప వేర్ ఆర్ దే చెప్పండి. ఒక ఊరు పేరు చెప్పండి మేడం. మంచి సినిమా థియేటర్ మనకు ఒక 100-150 రూపాయలు 120 సింగిల్ రూపాయలు స్క్రీన్ తో ఉన్నటువంటి థియేటర్స్ ఎక్కడ ఉన్నాయి, ఎవరి కంట్రోల్ ఉన్నాయి? నిజంగా అక్కడ సినిమాలు పడుతున్నాయా? ఇప్పుడు వీళ్ళు కన్స్ట్రక్టివ్ సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఇస్ స్పాయిలింగ్, దానికి ప్రజలు ప్రోత్సహిస్తున్నారు. అండ్ నేనేమంటున్నానంటే వాళ్ళని అంత సినిమా ఇచ్చిన వాళ్ళకి అంత హైప్ క్రియేట్ చేస్తున్నప్పుడు డెఫినెట్లీ దే విల్ టేక్ అడ్వాంటేజ్ ఆఫ్ యువర్ ఇమోషన్. మీ ఎమోషన్ వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుంటున్నారు కదా, దానికి మీరే తావదించుతున్నారు కదా, యు ఆర్ షోయింగ్ ద వే. ఎగ్జాక్ట్లీ. సో ఇప్పుడు ఒక అడ్వకేట్గా చెప్తే మీరు అక్కడ రిమాండ్ అనేది తీసుకున్నారు, ఆ తర్వాత కస్టడీ కూడా కొనసాగుతోంది అనుకున్నప్పుడు బెయిల్ అనేది ఆస్కారం ఉంటుందా? చాలా మంది చెప్తున్నారు అసలు అది బెయిల్ వచ్చేస్తుంది, బయటకు వచ్చేస్తారు, పోరాటాలు కూడా నేను ఫ్రీగానే నేను ఆయనకి చేస్తాను, ఆర్గ్యూ చేస్తాను, రవి కోసం నేను వర్క్ చేస్తాను అని వస్తున్నటువంటి అడ్వకేట్లు వస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో రవి బయటకు వచ్చేస్తాడా, ఎంతకాలం పడుతుంది? సీ వన్ థింగ్ మేడం, అంటే నేను ఎఫ్ఐఆర్ నుంచి చూడలే, చదవలేదు, బట్ అంటే నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన దాంట్లో వాళ్ళ మీద పెట్టిన సెక్షన్స్ ఒకటి ఐటీ యాక్ట్లో పెట్టినారు, సెక్షన్ 66C అండ్ E, దీనికి 3 years ప్లస్ ఫైన్, అండ్ ఒక 66E అయితే 3 years ప్లస్ ఫైన్ ప్లస్ 2 lakhs పెనాల్టీ ఉన్నది. ఇంకోటి బిఎన్ఎస్లో 318 ఆఫ్ సబ్సెక్షన్ 4 కింద 7 years పనిష్మెంట్ ఉన్నది. మళ్ళీ ఇదంతా కాపీరైట్ ట్యాక్స్, దాంట్లో కూడా 6 months 3 years 50,000 లేకపోతే 2 lakhs అండ్ అప్ టు 2 years అండ్ అబో ఫైన్. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిని నేరం చేసినప్పుడు అరెస్ట్ చేసినప్పుడు 7 years బిలో పనిష్మెంట్ అయితే రిలీజ్ చేయాలి. ఈ ఐబొమ్మ రవి విషయంలో అది జరగాల్సింది, కానీ అది జరగలేదు. నరేష్ కుమార్ వర్సెస్ స్టేట్ ఆఫ్ బీహార్ ఒక జడ్జిమెంట్ ఉంది. ఆ జడ్జిమెంట్ ప్రకారంగా ఈయనకు నోటీస్ ఇచ్చి వదలాలి, నీ మీద ఆరోపణ ఉన్నది, నువ్వు కనుక దీని మీద ఎక్స్ప్లెనేషన్ ఇవ్వు అని చెప్పి వదలాల్సిన పరిస్థితి. ఈ కేసు ఈ సెక్షన్స్లో ఈ సెక్షన్స్ ఉన్న పనిష్మెంట్స్ లిమిటేషన్, కానీ ఆయన్ను వదలకపోవడానికి గల కారణం ఏంటంటే అది దానికి రీజన్స్ రికార్డ్ చేస్తూ వీళ్ళు కోర్టుకు ముందు సబ్మిట్ చేయాలి. ఏమనంటే ఒకవేళ ఈయన బయట ఉంటే కనుక ఇంకా కూడా నేరం పెరగడానికి ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఏవైతే ఎవిడెన్సెస్ ఉన్నాయో దాన్ని డిస్ట్రాయ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి, అండ్ ఎవరైనా విట్నెస్లు ఉంటే వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈయనను పూర్తిగా జ్యుడిషియల్ కస్టడీ కానీ పోలీస్ కస్టడీ కానీ చాలా అవసరం అన్న విషయాన్ని కోర్టుకు తెలియజేస్తూ వారిని కోర్టుకు పంపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కోర్టు వాళ్ళని రిమాండ్ చేసింది. సరే నేరం ఏం జరిగిందని చెప్పి దాన్ని నిర్ధారించాల్సిన అవసరము, ఎంక్వైరీ చేయాలి, ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన బాధ్యత పోలీస్ మీద ఉంటుంది. కాబట్టి లీగల్ అండ్ జ్యుడిషియల్ ప్రాసెస్లో ఆయనని పోలీస్ కస్టడీ అడిగినారు. అసలు ఈయన నిజంగా ఎంత చేసినాడు, ఎన్ని సినిమాలు చేసినాడు, ఏ విధంగా చేసినాడు, ఎక్కడెక్కడ చేసినాడు, అసలు ఈయన దేశం వదిలి ఎందుకు పోవాల్సి వచ్చింది, ఎంత సంపాదించుకున్నాడు, ఇంకా ఇటువంటి అఫెన్సెస్ మళ్ళీ ఏమన్నా పునరుద్ధరణ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయా, వీడొక్కడే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, ఇంకెవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా, వీళ్ళ టీం ఎంత, వీళ్ళ కంట్రీ నెట్వర్క్స్ ఎంత, ఎక్కడ, నాకు తెలిసి అంత ఈజీగా అంత తొందరగా అయితే రవి బయటికి రాడు మేడం. ఒకవేళ వస్తే కనుక ఇట్స్ అ మిరాకిల్. అది అంత తొందరగా బయటకు వచ్చేసి ఆయనకి బెయిల్ వస్తుందని ఇప్పుడు ఎవరైతే నేను ఫ్రీగా వాదిస్తున్నా అని అడ్వకేట్స్ అంటున్నారో, నన్ను అడిగితే మాత్రం ఇట్స్ వెరీ హైలీ ఇంపాసిబుల్. అండ్ ఆయన తొందర బయటికి రానియరు. ఒకవేళ బయటకు వచ్చినా కూడా సబ్సిక్వెంట్గా మళ్ళీ ఛార్జ్ షీట్లు వేస్తారు, ఆయన మళ్ళీ రిమాండ్ చేస్తారు, పోలీస్ కస్టడీలో పెడతారు. మ్యాక్సిమం హీ విల్ బీ ఇన్ ద జైల్ ఫర్ నథింగ్ లెస్ దెన్ అంటే 6 months అండ్ అబోవ్ కూడా ఉండే ఛాన్సెస్ కూడా ఉండొచ్చేమనుకుంటాను. నేను ఐఎమ్ నాట్ వెరీ షూర్, అంటే జ్యుడిషియల్ నేను జడ్జ్ కాదు, ఐ కెనాట్ పాస్ దోస్ ఆర్డర్స్. బట్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ అండ్ ఏదైతే ఇక్కడ నడుస్తుందో, అంటే ఎంక్వైరీ ఏదైతే నడుస్తుందో, ఇన్వెస్టిగేషన్ కోణాలను ఆలోచించి అఫెన్స్ మేకౌట్ అయింది, ఎన్నెన్ని దేశాలలో ఆయన తిరిగినాడు, ఎక్కడెక్కడ ఏమేం చేసినాడు, ఆయన ఇక్కడ నిజంగా అరెస్ట్ చేసే రైట్ లేదు, ఎందుకంటే ఈస్ నాట్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా, ఈజ్ ఫ్రమ్ అదర్ కంట్రీ. అండ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ పర్మిషన్ తీసుకొని ఇంకొక దేశం పౌరుణ్ణి మనం అరెస్ట్ చేయాలంటే మనకు కావాల్సిన చట్టాలు పర్మిట్ చేయాలి, ఆ పరిధిలో ఇతను లేడు. అంటే
నేరం జరిగింది ఎక్కడో, చేసింది ఎక్కడో, కానీ ఇక్కడ ప్రోడక్ట్ను తను అక్కడికి వెళ్ళేసి నేరం చేయడం కూడా తప్పే. సో అమెరికా నుంచి ఎవరైనా మన ఇంటికి చుట్టాలు వచ్చినారు, వచ్చేసి ఇక్కడ మన ఇంట్లో బంగారం దోచుకొని వెళ్ళిపోయినాడు అమెరికా అని చెప్పేసి అమెరికా పోయేసి అనేది కేసు పెడతామా? నేరం జరిగింది ఇక్కడ, దోచుకుంది నా సొమ్ము. ఎస్ ఉదయకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్. విల్ వెయిట్ ఏమవుతుందో చూద్దాం. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతున్నాం. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు